ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలవనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఖర్గేతో సమావేశంలో ఏ అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో సుమారు గంట పాటు కేసీ వేణుగోపాల్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యి అనేక విషయాలను చర్చించారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, తదనంతర పరిణామాలు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి చోటు కల్పించారు కాబట్టి వారికి కేటాయించాల్సినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి, దాంతో పాటు కొంతమంది సీనియర్లుగా ఉన్నటువంటి వారికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. ఆ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీటికి సంబంధించిన ప్రధానంగా చూస్తున్నటువంటి వ్యవహారంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇకపై చేపట్టాల్సినటువంటి కార్యాచరణ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఖర్గే వేణుగోపాల్ దగ్గర చర్చించినటువంటి అనేక విషయాలపైన ఇక్కడ ఖర్గే దగ్గర కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆశావాహులుగా ఉన్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి విషయాలపైన తదుపరి రాష్ట్రంలో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఇంకా పెండింగ్ ఉండటము, గత 6 నెలలుగా పిసిసి అధ్యక్షుడు నియామకం తర్వాత నిన్న కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. 27 మంది ఉపాధ్యక్షులు, దాదాపు 69 మంది ప్రధాన కార్యదర్శులతో పిసిసి కార్యవర్గాన్ని నియమించారు. కానీ కార్యనిర్వాహక అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా పెండింగ్ లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలపై కూడా ఖర్గే దగ్గర చర్చించడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు ముగ్గురు మంత్రులు, కొత్తగా మంత్రులు తీసుకున్నప్పటికీ ముగ్గురికి ఇంతవరకు శాఖలు కేటాయింపు జరగలేదు కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఖర్గే సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టలేదు. ఇకపై దాన్ని ముమ్మరం చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ సహచరులు కూడా కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా చర్చ జరగడానికి అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అవుతారని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నప్పుడు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి ఎలాంటి సమయము కేటాయించలేదు, ఎలాంటి సమయము ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా రేవంత్ రెడ్డి హైదరాబాద్ అవుతారని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీతో భేటీ అయ్యి వెళ్తారా, లేదా రాహుల్ గాంధీతో ఫోన్ లో సంప్రదింపులు జరుపుతారనేటువంటి విషయాలపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ధన్యవాదాలు.